మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐఈసీ నాయకులు కుటుంబాల మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐఈసీ నాయకులు కుంఠాల రాముల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఆదివారం పట్టణంలోని సంఘ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత 2 సంవత్సరాలుగా కార్మికులకు పెండింగ్ బిల్లు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన అన్నారు. దీంతో కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, కావున వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు. ముఖ్యంగా ఈ రోజు ఎండిఎం కార్మికుల సమస్యల మీద ప్రెస్ రిలీజ్ చేయడం జరుగుతోంది. ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు 2 సంవత్సరాలుగా బిల్లుల కోసం అనేక సార్లు పోరాటాలు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తకుండా మరి కదలిక లేనట్టు, బాధ్యత లేనట్టు వ్యవహరించడం, మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా బాధ్యత లేనటువంటి మరి వ్యవహరించడం, బాధ్యత ఉన్నదా లేదా అని ఈరోజు అధికారులకు మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మరి ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉన్నదా లేదా అని. ఇప్పుడు బిల్లులు చూస్తే 2 సంవత్సరాలుగా క్లియర్ లేవు. అనేక సార్లు పోరాటాలు చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందరో మారుతూ ఉన్నారు. డిఓలు ఇప్పుడు 4 మారిండ్రు. ఏ డిఓ కూడా స్వచ్ఛమైన మాట చెప్పడం లేదు. మరి బిల్లులు ఎంత ఉన్నాయి, ఎంత పెండింగ్ ఉన్నాయి అనే దానితో కూడా మేము పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది. మరి మొన్ననే నెల రోజుల కింద మేము బడ్జెట్ తెచ్చుకోవడం జరిగింది. మా ఏఐటీసీ నాయకత్వంలో ఎండిఎం రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను పట్టుకొని, అక్కడ ఉన్నటువంటి కమిషనర్ని పట్టుకొని, అక్కడ కమిషనర్ని కలిస్తే బడ్జెట్ నెల కిందనే రిలీజ్ చేయడం జరిగింది. బడ్జెట్ వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పెండింగ్లో ఎందుకు పెడుతున్నారని